రంగంలో పనిచేస్తున్న వారికి ఈగో ప్రాబ్లమ్స్ సహజం. కానీ కొందరి యాటిట్యూడ్ వల్ల ఈగోలన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి. అంత మూర్ఖుల్ని కూడా అభిమానులుగా మార్చేసుకునే నేర్పు వారి సొంతం. అలాంటి వాడే మహేష్ బాబు. కోట్లాది మంది అభిమానులున్న ఈ సూపర్ స్టార్ తన తోటి సినిమా వాళ్లను కూడా ఇట్టే బుట్టలో వేసేసుకుంటాడు. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించిన స్పైడర్ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ బుధవారం స్పైడర్ టీజర్ ని విడుదల చేశారు. వానల వల్ల చల్లబడ్డ వాతావరణాన్ని సూపర్ స్టార్ స్పైడర్ టీజర్ ఒక్కసారిగా వేడెక్కిచ్చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా స్పైడర్ టాపికే. ఈ సందర్భంగా మహేష్ గురించి పరిశ్రమలో తన తోటివారు ఏమనుకుంటున్నారో సరదాగా చూద్దాం. చిరంజీవి, శోభన్ బాబు గారు బతుకుండగా అనేవారు తనకు ఈ జనరేషన్ లో నచ్చే నటులు ఎవరు అంటే మహేష్ బాబు అని. మహేష్ యాటిట్యూడ్, నటన చూస్తే ఎవరైనా ఆ మాట అంటారు. షారుఖ్ ఖాన్, హైదరాబాద్ అభిమానులు చాలా మంది నన్ను కలుస్తూ ఉంటారు. వారి నోటి వెంట ఎక్కువగా వినిపించే పేరు మహేష్ బాబు. చాలా విషయాల్లో తనను నాతో పోలుస్తూ ఉంటారు. వారు మాట్లాడే తీరును బట్టి నాకు అర్థమవుతుంది వాళ్లకు నాకంటే మహేష్ మీదే అభిమానం ఎక్కువని. వెంకటేష్, అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ మహేష్. తనది పరిపూర్ణమైన వ్యక్తిత్వం. అంతటి మంచి నటుడు కూడా. ఫ్యూచర్ లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాడు, నో డౌట్. రామ్ చరణ్, ఇప్పుడున్న హీరోల్లో అందగాడంటే నాకు తెలిసి మహేష్ బాబే. ఆయన అందంలో కొంచెం మాకు కూడా ఇస్తే బాగుండేది. కోట శ్రీనివాసరావు, పొటెన్షియాలిటీ పరంగా చూసుకున్నా, కమర్షియల్ గా చూసుకున్నా నాకు నచ్చే హీరో మహేష్ బాబు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. రామ్ గోపాల్ వర్మ, మహేష్ లాంటి నటుడు తెలుగులో లేడని చాలా మంది అంటుంటారు. నన్ను అడిగితే ఇండియాలోనే లేడంట. గుణశేఖర్, ఏ పాత్ర ఇచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేసే సమర్థత ఇప్పుడున్న హీరోల్లో ఒక్క మహేష్ లోనే ఉంది. నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చేసిన హీరో తను. తెలుగు తెరకు దొరికిన హాలీవుడ్ హీరో మహేష్. త్రివిక్రమ్, అర్థవంతమైన సినిమాల్లో నటించే స్టార్ హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. అలాంటి వారిలో మహేష్ ఒకరు. పైగా ఆ కథను తేలిగ్గా అర్థం చేసుకునే నేర్పు మహేష్ సొంతం. అందుకే తను సూపర్ స్టార్ కాగలిగారు. దర్శకుడు తేజ, ఎప్పుడో పోకిరితోనే తాను నంబర్ 1 అయిపోయాడు. ప్రస్తుతం ర్యాంకుల విషయంలో మిగతా హీరోలతో డిస్టెన్స్ పెరిగిపోయింది. ఇది వరకు నంబర్ 1 ప్లేస్ లోనే ఉన్నాడు. ఇప్పుడు నంబర్ 2 తో పాటు 3, 4 కూడా మహేష్ అయిపోయాడు. ఆ తర్వాత ఉంటారు మిగిలిన హీరోలు. మహేష్ గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి, గొప్ప మానవతావాది. అతను పూర్తిగా డైరెక్టర్స్ యాక్టర్. దర్శకులకు పూర్తిగా సరెండర్ అయిపోతాడు. దర్శకుడు ఏం రాసుకున్నా తన నటన ద్వారా దాన్ని ఇంకాస్త బెటర్ చేస్తాడు. హీరో శివాజీ, ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఇష్టంగా చూసేవాడిని. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు చూడటానికి ఇష్టపడతా. హాలీవుడ్ హీరోలా ఉంటాడు తను. ఆ మాటకొస్తే పర్ఫార్మెన్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లోనే ఉంటుంది. పోకిరి, దూకుడు, బిజినెస్ మెన్ సినిమాలు చూశాక చాలా మంది తెలుగు హీరోలకు వణుకు మొదలైంది. ఇప్పుడున్న హీరోలకు కూడా మహేష్ అంటే స్పెషల్. మహేష్ బాబు సినిమా అంటే ఓవర్సీస్ లో కార్లు, బెంజులు వేసుకుని వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు మహానటుడు ఎన్టీఆర్ సినిమాలకు బళ్లు కట్టుకుని వెళ్లేవారు అని చెప్తూ ఉంటారే, అలా అన్నమాట. దిల్ రాజు, మహేష్ పెద్ద స్టార్ అయినా సెట్ లో సాధారణ వ్యక్తిగానే ఉంటూ తోటి సభ్యులందరితో కలిసిపోయి చక్కటి అవుట్పుట్ వచ్చేలా చేస్తారు. సమాంత, ఆ నవ్వు చాలంటే మన కళ్ళన్నీ ఆటోమేటిక్ గా ఆయన వైపు తిరిగిపోతాయి. అంత అందంగా నవ్వుతారు ఆయన. నిజంగా వర్క్ విషయంలో ఆయనంత సిన్సియర్ ని నేను ఎక్కడా చూడలేదు. తెలుగులో నా ఫేవరెట్ కో స్టార్ అంటే మాత్రం ఖచ్చితంగా మహేష్ సార్ పేరే చెప్తాను. స్పైడర్ టీజర్ చూసా, నిజంగా అమేజింగ్. సూపర్ హిట్ గ్యారంటీ. కార్తీ, మహేష్ నాకు చిన్ననాటి స్నేహితుడు. చెన్నైలో కలిసి చదువుకున్నా. తనని ఇప్పుడు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బొద్దుగా ఉండేవాడు, ఇంత సన్నగా ఎలా మారిపోయాడా అని. తను హీరో అవుదామని అనుకున్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. ఎక్కువగా రన్నింగ్ చేసేవాడు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే నేను తనకు పెద్ద ఫ్యాన్. తెలుగులో నాకు బాగా నచ్చిన హీరో మహేష్. హీఈస్ అ గ్రేట్ సూపర్ స్టార్. స్పైడర్ తమిళంలో కూడా గ్రాండ్ సక్సెస్ గ్యారంటీ. డైరెక్టర్ ఏఎల్ విజయ్, మహేష్ కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ముఖ్యంగా అమ్మాయిలైతే ఆయనంటే చచ్చిపోతారు. తమిళనాడులో కూడా మహేష్ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. స్పైడర్ కోసం అందరూ వెయిటింగ్. హీరో రామ్, తెలుగు సినీ రంగంలో వైటెస్ట్ యాక్టర్ అందగాడు మహేష్ గారు మాత్రమే. ఆయనను అభిమానించిన వాళ్ళు ఎవరుంటారు? స్పైడర్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. కాజల్, మహేష్ ఒక టైం మెషిన్. ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు. నిజంగా హీఈస్ గ్రేట్. ఆయనతో బిజినెస్ మ్యాన్, బ్రహ్మోత్సవం సినిమాలు చేశాను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ మహేష్ సొంతం. నవ్వించడం మొదలు పెడితే ఇక ఆగలేం. స్పైడర్ టీజర్ నిజంగా అమేజింగ్ అనిపించింది. పోసాని కృష్ణమురళి, పోలికల్లోనే కాదు గుణంలో కూడా మహేష్ అచ్చం కృష్ణ గారే. కృష్ణ గారిలోని మంచితనం, కష్టపడే తత్వం అన్ని మహేష్ లో కనిపిస్తాయి. అందుకే నాకు మహేష్ అంటే ఇష్టం. తను ఇప్పుడు నంబర్ 1 హీరో, కానీ సెట్ లో ఒక బాయ్ లా ఉంటాడు. నేనొస్తే లేవాలి, నేనొస్తే సలాం చేయాలి, నన్నందరూ గౌరవించాలి, నేను డిక్టేటర్ ని, నేను రూలర్ ని అనే మెంటాలిటీతో ఉంటారు చాలా మంది హీరోలు. కానీ మహేష్ చాలా సాధారణంగా ఉంటాడు. అందుకే మహేష్ అంటే నాకు ఇష్టం. రాజమౌళి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి మన స్టార్ హీరోలకు సమానంగా ఎలాగైతే
ఇక్కడ కూడా స్టార్డమ్ ఉందో, మన సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా తమిళ మలయాళ భాషల్లో అక్కడి స్టార్స్ కి సమానంగా స్టార్డమ్ ఉంది. ఇప్పుడున్న హీరోల్లో పక్క భాషల్లో కూడా క్రేజ్ సంపాదించుకున్న తొలి హీరో మహేష్ బాబే. మిగిలిన హీరోలు కూడా మహేష్ దారిన నడవాలని కోరుకుంటున్నా. పూరి జగన్నాథ్ మహేష్ తో పనిచేయటం మత్తు లాంటిది. ఆయన అడిక్షన్. అనుక్షణం డైరెక్టర్ కి కిక్ ఇచ్చే యాక్టర్ మహేష్. మనం ఒకటనుకుంటే దానికి 10 వంతులు చేస్తాడు. ప్రతిరోజు డైరెక్టర్ హ్యాపీగా ఇంటికెళ్ళి నిద్రపోవచ్చు. అంత మంచి నటుడు. ఆది పినిశెట్టి మహేష్ గారు కనిపిస్తే అడగాలనుంది, 40+ లో కూడా ఇంత అందంగా ఎలా ఉన్నారు అని. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఏదో ఒక మార్పులు వస్తూ ఉంటాయి. కానీ మహేష్ గారిలో వయసు తగ్గుతున్నట్లుగా అనిపిస్తోంది. నిజంగా సౌత్ లో ఉన్న గ్రేట్ యాక్టర్స్ లో మహేష్ ఒకరు, నో డౌట్. స్పైడర్ టీజర్ సూపర్, హాలీవుడ్ రేంజ్ లో ఉంది. నేను కూడా సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నా.